భారత రక్షణ ఎగుమతులు రికార్డు స్థాయికి చేరుకున్నాయి. ఇండియా డిఫెన్స్ ఎగుమతులు గత 10 ఏళ్లలో 34 రెట్లు పెరిగాయని రక్షణ శాఖ వెల్లడించింది. ఆపరేషన్ సింధూర్తో ఆకాశ్, బ్రహ్మోస్ మిసైల్స్కు డిమాండ్ అమాంతం పెరిగింది. 2024-25 ఆర్థిక సంవత్సరంలో రక్షణ ఎగుమతులు 23,622 కోట్లకు చేరాయి. 2013-14లో 686 కోట్లు మాత్రమే ఉండేది. ఆపరేషన్ సింధూర్ విజయవంతం కావడంతో స్వదేశీ బ్రహ్మోస్ సూపర్సోనిక్ క్రూయిజ్ మిసైల్స్, ఆకాశ్ ఎయిర్ డిఫెన్స్ మిసైల్స్, D4 యాంటీ డ్రోన్ సిస్టమ్స్కు అంతర్జాతీయంగా మంచి పేరు దక్కింది. చాలా దేశాలు వీటిని కొనడానికి ఆసక్తి చూపిస్తున్నాయి. ముఖ్యంగా బ్రహ్మోస్, ఆకాశ్ ఎయిర్ డిఫెన్స్ మిసైల్స్ కోసం ఇప్పటికే ఇండియాతో చర్చలు జరుపుతున్నాయి. బ్రెజిల్, ఫిలిప్పీన్స్, మలేషియా వంటి దేశాలు ఇండియా నుంచి డిఫెన్స్ ప్రోడక్ట్స్ను కొనుగోలు చేయడానికి ముందుకొస్తున్నాయి. దీంతో 2029 నాటికి ఇండియా డిఫెన్స్ ఎగుమతులు 50,000 కోట్లకు చేరుకుంటాయని అంచనా వేస్తున్నారు. భారత్ దాదాపు 80 దేశాలకు రక్షణ ఎగుమతులను ఎగుమతి చేస్తోంది. కేంద్రం తీసుకొచ్చిన ఆత్మనిర్భర్ భారత్ రక్షణ ఉత్పత్తుల ఎగుమతికి ఊతమిచ్చింది. ఎగుమతిదారుల సంఖ్య కూడా సుమారు 17.4% పెరిగింది. ఆయుధాలు, మందుగుండు సామాగ్రి, కాంపోనెంట్స్, సబ్సిస్టమ్స్తో సహా దాదాపు 80 దేశాలకు భారత్ ఎగుమతి చేసింది. 2029 నాటికి 50,000 కోట్ల రూపాయల ఎగుమతి టార్గెట్తో ప్రభుత్వం పాలసీ రిఫార్మ్స్ను సులభతరం చేసింది. ఆపరేషన్ సింధూర్ గ్రాండ్ సక్సెస్ కావడంతో ఇండియా డిఫెన్స్ సెక్టార్పై వెంచర్ క్యాపిటలిస్టుల ఆసక్తి పెరిగింది. డిఫెన్స్ టెక్, డ్రోన్ స్టార్టప్లలో పెట్టుబడులు పెట్టడానికి ముందుకొస్తున్నారు. ట్రాక్సన్ డేటా ప్రకారం ఇండియాలో డ్రోన్ స్టార్టప్లు ఇప్పటివరకు $414 మిలియన్ అంటే 3,560 కోట్ల రూపాయల ఈక్విటీ ఫండింగ్ సేకరించాయి. దేశంలో మొత్తం 487 డ్రోన్ స్టార్టప్లు ఉన్నాయి. వీటిలో ఇండియా పోర్ట్స్, జన్ టెక్నాలజీస్, డ్రోన్ ఆచార్య, గరుడ ఏరోస్పేస్, మరుత్ డ్రోన్స్ వంటివి ఉన్నాయి. వీటిలో 132 స్టార్టప్లకు ఫండింగ్ వచ్చింది. 28 స్టార్టప్లు సిరీస్ ఏ ఫస్ట్ ఫండింగ్ పొందుతాయి. ఈ డ్రోన్స్ చాలా వరకు సివిలియన్ పనులకు, ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఇన్స్పెక్షన్కు ఉపయోగపడతాయి. ఐడియా ఫోర్జ్ లాంటి స్టార్టప్లు సివిల్, డిఫెన్స్ 2 రకాల పనులకు ఉపయోగపడే డ్రోన్లను తయారు చేస్తున్నాయి. రానున్న కాలంలో డిఫెన్స్ సెక్టార్లో ఇన్వెస్ట్మెంట్స్ మరింత పెరిగే అవకాశం ఉందని నిపుణులు భావిస్తున్నారు. ఉగ్రదాడి తర్వాత పాకిస్తాన్, ఇండియా పరస్పర సైనిక చర్యతో ఇండియా రక్షణ శక్తి ఏంటో ప్రపంచ దేశాలకు తెలిసింది. బ్రహ్మోస్తో పాటు ఇతర బాలిస్టిక్ క్షిపణులైన K4, K15 ఆర్టిలరీ గన్స్, టెక్ ఎనేబుల్డ్ రైఫిల్స్ ఇతర దేశాలను ఎక్కువగా ఆకర్షిస్తున్నాయి. రక్షణ రంగంలో ఒకప్పుడు ఇతర దేశాలపైనే భారత్ ఆధారపడేది. డ్రోన్ల నుంచి యుద్ధ విమానాల దాకా అన్ని విదేశాల నుంచే కొనాల్సి వచ్చేది. దీనివల్ల మన దేశం విదేశీ మారక ద్రవ్యాన్ని కోల్పోయేది. కానీ గత 10 ఏళ్లలో సీన్ రివర్స్ అయింది. మోడీ ప్రభుత్వం తీసుకొచ్చిన ఆత్మనిర్భర్ భారత్ పిలుపుతో అనూహ్య మార్పు వచ్చింది. రక్షణ ఉత్పత్తుల తయారీ విభాగంలో పనిచేసే ప్రైవేట్ సంస్థలకు ఈజీగా పారిశ్రామిక లైసెన్సులను జారీ చేశారు. దీంతో ఈ విభాగంలో పెద్ద సంఖ్యలో స్టార్టప్లు, మధ్యతరహా పరిశ్రమలు వెలిశాయి. కొన్ని నిర్దిష్ట రక్షణ రంగ పరికరాలను తయారు చేసే కంపెనీలకు లైసెన్సుల అవసరం లేదని కేంద్రం ప్రకటించింది. రక్షణ రంగ ఎగుమతుల ధృవీకరణ, అనుమతుల జారీ ప్రక్రియను అధునాతన టెక్నాలజీతో కేంద్ర సర్కార్ వేగవంతం చేసింది. భారత్లో తయారయ్యే రక్షణ ఉత్పత్తుల పనితీరు, ఖచ్చితత్వం, శక్తియుక్తులపై ఇతర దేశాలకు నమ్మకం ఏర్పడింది. దీంతో ఇతర దేశాలు భారతీయ రక్షణ రంగ సంస్థలకు పదే ఆర్డర్లు ఇస్తున్నాయి.